మన నరేష్ గారు రాలేదండి ఇంకా. ఏంట్రా కబడ్డీ ఎప్పుడు నేర్చుకున్నారా? అయినా నీకు అమ్మాయిలు పడుతున్నా నాకెందుకు పడట్లేదు? అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని, నువ్వు అబ్బాయిని. ఇప్పుడు అమ్మాయికి చేయి తెగింది, నువ్వేం చేస్తావు? కాఫీ పౌడర్ వేసి కొంచెం పాలు పందరు వేసి కాఫీ పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది కాదు, ఇప్పుడు నువ్వు అమ్మాయివి, నీకు వేలు తెగిందను, నీ అబ్బాయిని. వేలు తెగింది. వేలు తెగిందా? నాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే చూసా, నీకే ఫీలింగ్స్ వస్తుందంటే అమ్మాయికి రావా? అన్నా ఇవన్నీ వదిలే గానీ అసలు ఇవాళ ఏంటన్నా? గురువుల దినోత్సవం కదా. ఇంతకీ మీ గురువుని తెచ్చావా? గురువులు అంటే ఓన్లీ టీచర్లే కాదరా, మన లైఫ్ లో ముందుకెళ్ళడం కోసం హెల్ప్ చేసి ఉంటారు కదా, వాళ్ళు మన గురువులే. అందుకే నేను టీచర్ స్పెషల్ గా ఒక ప్లాన్ చేశాను. ముందు మన వాళ్ళు పిలుద్దాం. హలో వచ్చేయండి. రాఘవ గారు, హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలిసి మీరు ఎవరు గురువుని తీసారు, ఎందుకంటే మీరే గురువు కాబట్టి చాలా మందికి. కానీ ఈ టీచర్స్ డేకి నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను సార్. ఏం తీసుకున్నారు సార్? కొద్దిగా కామెడీ తగ్గించి ట్యూషన్ సెంటర్ ఏమైనా స్టార్ట్ చేద్దాం. మీరు తగ్గించి 10 సంవత్సరాలు అయింది. ఎవరు నువ్వు? నేను బాపూజీ. మరి ముఖం ఏంటి అలా పెట్టా? మీరిద్దరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 నిమిషాల నుండి చూస్తున్నాను, ఒక్క ఫన్ కూడా లేదు. ఇంత మంది వచ్చారు అయినా ఫన్ లేదు. నువ్వు చేస్తున్నా ఫన్ లేదు. రాంప్రసాద్, నీ ఐడియా వల్ల మొన్న 10 లక్షలు వచ్చినాయిరా. గురు దక్షిణ ఏమి ఇవ్వాలి చెప్పు? ఆ 10 ఇచ్చే. బ్రో, ఈ మధ్య రీల్స్ చూస్తున్నాను బ్రో. ఒక్కొక్కసారి ఒక అమ్మాయితో చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు. ఒక అమ్మాయిని పరిచయం చేసి నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను మంచి రీల్ చేసి యాడ్ చేస్తాను. నీకు ఇస్తే యాడ్ చేయవన్నా, దాడి చేస్తావు. అరే నైనా శెట్టి, నీకు టోటల్ మన శ్రీదేవిలో ఎవరంటే బాగా ఇష్టం? ఆబ్వియస్లీ సన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను రోడ్ లో నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఏం అవ్వకుండా సన్నీ నా చేతి ఇలా పట్టుకుని వెళ్తాడు. నీకేం అవ్వకుండా కాదు, ఆడికి ఏమైనా అయిపోతే భయంతో పట్టుకుంటాను చెయ్య. అరే సన్నీ, ఇది టీచర్స్ డే కదా, మీ టీచర్ ఎక్కడా? తాగి పడేసా. బావా, ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్, శుభాకాంక్షలు. నువ్వెవరు తీసుకొచ్చారా? మా గురువు గారు రమేష్. నీ గురువులుగా ఏడ్రా? ఇప్పుడు బేసిక్ గా గురువు ఏం చేస్తాడు? ఎలా బతకాలో నేర్పిస్తాడు, ఎలా బతకూడదు నేర్పిస్తాడు. ఈయన ఎలా బతకూడదు నేర్పించాడు. శిరీష, నీ గురించి ఒకటి చెప్పనా? నీ కళ్ళల్లో మత్తుంటది, నీ మాటల్లో మత్తుంటది, అంతెందుకు నువ్వు నడుస్తున్నా కూడా మత్తుంటది తెలుసా? నువ్వు తాగి మత్తుకి ఏదేదో మాడుతున్నావు. అరే నీకు కాలేజీలో ఎవరో నేను వెంటబడి ప్రపోజ్ చేశారా? చాలా మంది రోజా పువ్వు పట్టుకొని ఇలా వస్తారు, కానీ వచ్చాక ఏంటో వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లా. వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు. అదే నేను ఏదైనా కనీసం నేను చూడండి అసలు. ఏంట్రా ఇది? పెప్పర్ స్ప్రే. దేనికి? అంటే నా అందం చూసి కుర్రోళ్ళందరి మీద పడతారని. నాకు తెలిసి శ్రీవిద్య, ఈ పెప్పర్ స్ప్రే నిన్ను చూసినోడే నీ కొడతాడు. ఈ రోజు టీచర్స్ డే, మీ అందరూ తెలుసు కదా. సో మనం అందుకని సెలబ్రేషన్ బాగా చేసుకుందాం. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ కాల్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ.
హ్యాపీ టీచర్స్ డే. యా సేమ్ టు యూ. టీచర్స్ అన్నాక నాకు గుర్తుకొచ్చింది, నేను కూడా ఈ మధ్య టీచర్ గా మారాను. ఎలా? తెలుగు రాని 10 మందికి నేను తెలుగు నేర్పిస్తున్నాను. అయితే 10 కదా, మొత్తం 11. నీకు రాదుగా తెలుగు. మీకు విషయం చెప్పాలి మేడం. చెప్పండి. ఏకలవుడు సోలోగా మొత్తం విద్యలను నేర్చుకున్నాడు కదా, అలా మిమ్మల్ని చూసి చాలా మంది విద్య నేర్చుకుంటున్నారు మేడం. అవునా? నెమలి మిమ్మల్ని చూసి నాట్యం నేర్చుకుంటుంది దూరం నుంచి. కోకిల మిమ్మల్ని చూసి దూరంగా పాటలు నేర్చుకుంది. హంస మిమ్మల్ని చూసి దూరంగా వాకింగ్ నేర్చుకుంది. జడ్జిమెంట్ నేర్చుకుని మిమ్మల్ని చూసి. రామ్ ప్రసాద్ గారు, ఇది టీచర్స్ డే, చీటర్స్ డే కాదు. నన్ను చీట్ చేయకండి. మీకు తెలిసిపోయిందా? ఈ రోజు టీచర్స్ డే కదా, సో మా వాళ్ళందరూ వచ్చారు, సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. చచ్చా, ఎప్పుడు మీరేనా ఈవెంట్ చేయాలంటే ఈ రోజు టీచర్స్ డే స్పెషల్ ఈవెంట్ కింద ఈ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు గురువులుగా ఎవరినెవరైతే భావిస్తున్నారో వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా సూపర్ గా చేద్దాం. కాళ్ళ మీద పడుతున్నారా? నా మొదటి గురువు అయినా, నా టీచర్ అయినా, నేను పాడడానికి కారణం గాని, నేను డాన్స్ వేయడానికి కారణం గాని, అలాగే నేను ఏదన్నా ఒక ఎమోషనల్ యాక్ట్ చేశాను అని అంటే నువ్వు బాగా చేస్తావు అది అని అమ్మ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటది. అమ్మా నిజం చెప్తున్నా, అంటే ఎప్పుడైనా సరే మనం టామ్ అండ్ జెర్రీ లాగా, అంటే ఎప్పుడు చూసినా చిన్న అంటే లవర్స్ మధ్యలో ఎప్పుడైతే గొడవ పడుతుంటారో వాళ్ళ మధ్యలో ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు కదా, అలాగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఆ ప్రేమ ఆ బాండింగ్ ఉంది కాబట్టి నేనేమన్నా అమ్మ పాజిటివ్ గా తీసుకుంటది అంతే తప్ప గానీ అమ్మ అంటే నాకు ఎప్పుడు ప్రేమ. నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరినైనా నోరుతో అమ్మ అని పిలిచానంటే అది ఇంద్రజమ్మని. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇంకా అమ్మే నాకు. అరే రష్మి, నువ్వు పడబెట్టరు నా కాలు మీద. దేనికి? నీకు నేర్పించాను నేను. ఏం నేర్పించావు? సుధీర్ గారిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే. ఆ కాలు మీద పడ్డం కాదు, ఈ ఒక విషయం వల్ల ఈ కాల్ని కాదు అన్ని నరికేయాలి. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి నా ఫ్రెండ్ ని కూడా ఇన్వైట్ చేశాను. ఇప్పుడు ఆవిడ వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ప్రగతి గారు. వెల్కమ్. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ గా ఉండి వేరే ప్లాట్ఫామ్ కి అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా మారడం అన్నది మామూలు విషయం కానే కాదు. అది కూడా 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి నేషనల్ వైడ్ గా గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. అండ్ షీఈస్ గోయింగ్ టు జాయ్. అది మీ మాటల్లోనే చెప్పండి. సో ఇప్పుడు వచ్చి తెలంగాణని రిప్రజెంట్ చేసి నేషనల్ విన్నర్ గా వచ్చింది ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో. ఐఎమ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. గుడ్ న్యూస్ ఏంటంటే మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐల్ బి రిప్రజెంటింగ్ ఇండియా. ప్రగతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రేకింగ్ ఆల్ ద స్టీరియోటైప్స్. అండ్ ఈ టీచర్స్ డే కి మీరు ఇక్కడ రావడం నిజంగా ఇట్స్ హ్యూజ్ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ బట్ ఫర్ జెంట్స్ ఆల్సో. లైఫ్ లో ఎట్ ఎనీ పాయింట్ కొత్త హాబీస్ గానీ కొత్త ప్యాషన్ ని గానీ పర్స్యూ చేయడానికి ఏజ్ ఇస్ నో బార్ అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మా అందరికి సెట్ చేసినందుకు. మాకు మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. Ma'am, hats off to you.
సో ఈ స్పెషల్ ఎపిసోడ్ ని స్పెషల్ గా స్టార్ట్ చేయాలంటే మీరిద్దరు అక్కడ నేను ఇక్కడ